దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోలవరం నిర్వాసితుల సమస్యల్ని మంత్రి రామానాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడానికి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ ప్రతినిధులు, గిరిజన సోదరులు సోదరిమణులు ఈరోజు ఒక ప్రతినిధి వర్గంగా వచ్చి ఇక్కడ మంత్రి గారి విజ్ఞాపన ఇవ్వటం జరిగింది. ఆయన వాటిని పరిశీలించి ప్రత్యేకమైన ఒక సెల్ పునరావాసం కోసం వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ పునరావాసం నిర్వాసిత కాలనీలు, అక్కడ కనీస సౌకర్యాలు లేవు, మంచినీళ్ళు లేవు, అలాగే పాఠశాలలు లేవు, రహదారులు లేవు, డ్రైనేజీ లేదు. వీటన్నిటితోటి చాలా అవస్థపడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా దేవీపట్నం ఈ మండలంలో. అలాగే చింతూరు, విఆర్పురం ఆ ప్రాంతంలో మునక గ్రామాలు, కొన్ని గ్రామాలు మునకలో ఉన్నాయి. అదే గ్రామంలో సగభాగం మునకలో లేకుండా పోయి ఉన్నటువంటివి ఉన్నాయి. అలాగే కొండ కింద పొలాలు మునిగిపోతూ పై విలేజ్ని గుర్తించకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మొత్తం ఈ పునరావాస గ్రామాలు, మునక గ్రామాలను గుర్తించడంలో కూడా ఇప్పటికీ మొదటి దశ, రెండో దశ పేరుతోటి గందరగోళం జరుగుతుంది. 2022 వచ్చిన వరదల ప్రాతిపదిక మీద ఆ రోజు 190 గ్రామాలు మునిగిపోయింది. పోలవరం పూర్తి కాకుండా, పూర్తి అయితే ఇంకా పెరుగుద్ది మునక. అందువల్ల ఆ వరదల ఆధారంగా మొత్తం వీటన్నిటిని కూడా చేయాలనేటువంటిది మంత్రి గారిని కోరటం జరిగింది. ఆయన అధికారులతో మాట్లాడి తాను కూడా ప్రత్యక్షంగా దాన్ని విజిట్ చేస్తా అన్నారు. అలాగే ఆ టీములను కూడా ముఖ్యమైనటువంటి మండల కేంద్రాలకు వచ్చి ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకొని ఇష్యూ బై ఇష్యూ వాటిని పరిష్కారం చేయాలి. అట్లాగే రేపు ఆగస్టులో ఈ నెలలో వరదలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరటం జరిగింది. కాంటూరు మొత్తం వీటన్నిటిని కూడా పునఃపరిశీలన చేయాలని చెప్పి మేము వారిని కోరాం.